అందరికీ నమస్కారం అండి. నా పేరు తస్లీం బాను, షేక్ తస్లీం బాను. నేను 34 డివిజన్ నుంచి ఎంపీ శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు టీడీపీ పార్టీలో కలవడానికి 200 మంది కార్యకర్తలను తీసుకొని వచ్చాము. ఇవాళ విజయవాడ నగరం, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతం కంటే భిన్నంగా అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతాన్ని గట్టిగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా చూస్తే ఏ నియోజకవర్గం లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పార్టీగా వాళ్ళు నిలబడింది. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా గ్రూపులకి తామత ఇది లేకుండా తీసుకెళ్తున్నాం. ఇక విజయవాడ నగరం ఇవాళ కార్పొరేషన్, విజయవాడ నగరం మున్సిపల్ కార్పొరేషన్ మొన్నటిదాకా వైసీపీ నాయకత్వంలో ఉండేది. ఒక్క రాయి కూడా ఈ కార్పొరేషన్కి ఒక్క రాయి కూడా వేయలేని పరిస్థితి ఇవాళ వైసీపీది. మేము అధికారంలోకి వచ్చినాక నగరం కార్పొరేషన్ అభివృద్ధికి ఎన్నో కృషి చేశాం. దానిలో భాగంగా మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చాలా కోరికలు ఇవాళ విజయవాడ నగరం మీద కోరాం. దాంట్లో ముఖ్యంగా కొండ ప్రాంత వాసులకి జీవో నంబర్ 30 ద్వారా ప్రభుత్వ స్థలాల్లో 150 గజాలు స్థలం ఉన్న ఎవరికైనా సుమారు 45,000 నుంచి 50 కుటుంబాలకి పట్టా పంపిణీ కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా చేయమని ఆదేశించారు. దానిలో భాగంగా అందరూ విజయవాడ నగర వాసులందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సుమారు 45,000 మంది కుటుంబాలు ఇళ్ల పట్టాలు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్రమబద్ధీకరించడానికి ముఖ్యమంత్రి గారు నిశ్చయించారు. అది కూడా 3 నెలల లోపలే ఇల్లు అనేది తప్పకుండా క్రమబద్ధీకరణ అవుతుంది. దాన్ని ముందు అప్లికేషన్ పెట్టుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నగర వాసులు అందరినీ కోరటం జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ పట్టా వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక విజయవాడ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లాం. అమరావతిలో భాగమైన ఈ విజయవాడ అమరావతికి కన్నా అందంగా తయారవ్వాలని ముఖ్యమంత్రి గారి కోరిక. తప్పకుండా డ్రైనేజీ, మంచినీరు, డ్రైనేజీ, స్ట్రాంగ్ వాటర్ మూడింటికి కూడా డిపిఆర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎన్నో కాలువలు, రైల్వే లైన్లు నడిచే ఈ ప్రాంతంలో కాలువల్లో మేము ఒకటే కోరాం, కాలువల సుందరీకరణ కన్నా ముందు కాలువల్లోకి వచ్చే డ్రైనేజ్ వాటర్ని మనం ఆపాలి సార్. మొత్తం 25 ఎస్టీపీలు కావాలంటే వెంటనే కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ నగరానికి కూటమి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా విజయవాడ నగరం ఉండబోతుంది. ఈ విజయవాడ నగరాభివృద్ధిలో మేము కృషి చేస్తాం చూసి ఎంతోమంది మైనార్టీ నాయకులు అవ్వచ్చు, బీసీ నాయకులు అందరూ అవ్వచ్చు, అందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీలో మేము కూడా మమేకమై మా సేవ కూడా ఈ నగరానికి అంకితం చేద్దామని చాలామంది రోజు కూడా జాయిన్ అవడానికి వస్తున్నారు. వాళ్ళు చాలామంది సోదరులు అందరూ కూడా వచ్చారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అందరం కలిసి విజయవాడ నగరం ఎట్లా ఉందో, ఇంతవరకు విజయవాడ నగరం అంటేనే హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాముఖ్యంగా ఉన్న ఈ నగరాన్ని అభివృద్ధికి మేము తీసుకెళ్తాం. ఇక కొంతమంది చెప్పినట్టు ఏ పని చేయకుండా ఇక్కడ ఎన్నెన్నో సొల్లు కబుర్లు చెప్తా ఇవాళ మావిగన్ అని ఇంకోటని జగన్ రెడ్డి ప్రెస్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మేము విజయవాడ నగరాన్ని అమరావతికి సమాంతరంగా అభివృద్ధి చేసి అమరావతిలో భాగమైన విజయవాడ వాసుల యొక్క కోరిక అయిన గ్రేటర్ విజయవాడ ఇటువంటి అన్ని కూడా తీరుస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి అగ్రనాయకత్వం ఉంది. మరి పార్లమెంట్ సభ్యులుగా కేసీఆర్ శివనాథ్ చిన్ని గారి ఎన్నికైనప్పటి నుంచి అక్కడ ఆయనే కోఆర్డినేటర్గా పనిచేస్తూ అందరినీ ఒక్క తాటిపై ఎప్పుడు మీరు చూసి ఉంటారు. ఇలాగా ప్రతి విషయంలో
ఒక్కతాటిపై నడిపిస్తూ ఏ కార్యక్రమం ఉన్నా అందరిని కలుపుకొని చిన్న పెద్ద తేడా లేకుండా కలుపుకొని వెళ్తున్నారు. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గ్రేటర్ విజయవాడ గురించి చెప్పారు. పార్లమెంట్ సభ్యులు గ్రేటర్ విజయవాడ చేయడానికి అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారితో అనేక సార్లు చర్చించారు. అంటే గ్రేటర్ విజయవాడ అయితే ఏమిటి లాభం అని ప్రశ్నించవచ్చు. ఈ విజయవాడకి అనుబంధంగా ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో, నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కృష్ణా వాటర్ రావడం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం కానీ అనేకమైనటువంటి 2019లో కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ ఈ విజయవాడని గ్రేటర్ విజయవాడ చేసేవారు ఆయన. ఎందుకంటే ఆయన అప్పుడు గ్రేటర్ చేసినవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలోనే చేసినటువంటి. ఏదైతే మాకు 2014లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఆ ఎన్నికల్లో తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో ఏమన్నా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చింది. 2019లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ గ్రేటర్ మీద దృష్టి పెట్టేవాళ్ళు. గ్రేటర్ అవడం వల్ల పక్కన ఉన్నటువంటి ఏవైతే విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందడమే కాకుండా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇప్పుడు గొల్లపూడి ఉంది, చాలా అభివృద్ధి అయినటువంటి గొల్లపూడి, దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండదు. ఇలాంటివన్నీ కూడా గ్రేటర్ వల్ల ఉపయోగాలు ఉంటాయి. మరి ఇదంతా కూడా చంద్రబాబు గారి దగ్గరికి, నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఈయన ఎంపీ అయినప్పటి నుంచి కూడా ఇది గ్రేటర్ చేయాలి సార్, గ్రేటర్ చేయాలని మరి చెప్పడంలో పార్లమెంట్ సభ్యులు ముందున్నారు. మరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం విజయవాడ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ లో 2,85,000తో గెలిచినటువంటి చిన్ని గారు గ్రేటర్ చేస్తే ఇంకా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనేక దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రజలు కానీ కోరిక. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళ చిన్ని గారు చెప్తే వింటారు అనేది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ఆయన ఎక్కువగా కష్టపడుతున్నాడు. వాళ్ళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దాదాపుగా విజయవాడ పార్లమెంట్ చరిత్రలో ప్రజలకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి చిన్ని గారు. ఖచ్చితంగా గ్రేటర్ కావాలనేది మనందరి ఆకాంక్ష. తప్పకుండా వారి నాయకత్వంలో అవుద్ది. పశ్చిమ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ అడ్డాగా ఉన్నటువంటి నేపథ్యంలో చరిత్ర సృష్టించే విధంగా ఎంపీ గారికి 57,000, ఎమ్మెల్యేకి 47,000 మెజార్టీ వచ్చింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది. వాళ్ళ హబీబు వాళ్ళ అనుచరులతోటి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అతనికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ముస్లింల్లో పార్టీ పట్ల అభిమానం ఉంది. చిన్ని గారి కుటుంబం పట్ల, చిన్ని పట్ల ముస్లింలకు వ్యక్తిగత అభిమానం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మోటార్ ఫీల్డ్లో ఉండటం వల్ల విజయవాడ పార్లమెంట్లో అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మా కుటుంబ సభ్యుడు చిన్ని అన్నట్లుగా ముస్లింలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఒక్క మాట నిజం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ముస్లింలకు న్యాయం జరిగింది. అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. అలాగే నారా లోకేష్ గారు పార్టీ వ్యవస్థాగత ఇష్యూస్ని చూసుకొని పార్టీను పటిష్టంగా నడుస్తూ కార్యకర్తలకు ఎక్కడ ఆపద వచ్చినా కూడా ఆదుకునే నాయకుడు నారా లోకేష్. ఇటువంటి నాయకత్వంలో పనిచేయాలి మేము అని వైఎస్ఆర్సీపీ నుంచి 34వ డివిజన్ నుంచి ఈరోజు 100 మంది తెలుగు కార్యకర్తలు, నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది. చిన్ని గారు స్వయంగా వీరికి తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి కానీ, నగరాభివృద్ధి కానీ. రేపు విజయవాడ నగరం నగరంగా
అవతరించబోతుంది. ఇటువంటి కారణాలు, ఇటువంటి పరిస్థితుల్లో వీరు మేము చిన్ని గాడితోనే పయనిస్తాం, చిన్ని గాడితోనే ఈ నగరాభివృద్ధి అని బలంగా నవ్వి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. వీరందరికీ మేము కూడా స్వాగతం పలుకుతున్నాం, ఆహ్వానిస్తున్నాం.